హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి సమూయేలు 17వ అధ్యాయము 37వ వచనం. సింహ బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానముగా మనము ఈ యొక్క దేవుని వాగ్దానమును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలను ఈరోజు మనం అక్షరార్థంగా తీసుకోకూడదు, కానీ వాటి యొక్క ఆత్మీయ భావాన్ని గ్రహించాలి. అప్పుడే అది మనకు వాగ్దానం అవుతుంది. దావీదు విషయంలోనైతే ఈ వాగ్దానం అక్షరార్థంగా సంభవించేటట్లు దేవుడు చేశాడు. దాన్నే దావీదు పలుకుతున్నాడు. గత కాలంలో దొరికిన గొప్ప విడుదలను బట్టి, విజయాన్ని బట్టి, ఇప్పటి ప్రమాదంలో కూడా దేవుని సహాయాన్ని నేను పొందుకోగలనని దావీదు తన వాదాన్ని రాజైన సౌలుకు వినిపిస్తున్నాడు. యేసుక్రీస్తులో దేవుని వాగ్దానాలన్నీ ఆయన మహిమార్థమై అవును, ఆమెన్ అన్నట్లుగానే ఉన్నాయి. కాబట్టి ఆ రోజుల్లో దేవుడు తన భక్తుల విషయంలో ఎలా వ్యవహరించాడో ఇప్పటి కాలంలోనూ తనను నమ్మిన వారి విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నాడు. దేవుడు మన ఎడల చూపిన దయ, ప్రేమలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంతకుముందు మనం పొందిన విమోచన మన సొంత బలంతో పొందినది కాదు. ప్రభువే మనలను విమోచించాడు. అలా అయితే ఇప్పుడున్న పరిస్థితి నుండి ప్రభువు మనల్ని రక్షించడా? ఖచ్చితంగా ఆయన మనల్ని రక్షిస్తాడు. దావీదు తన శత్రువు దగ్గరకు పరిగెత్తి వెళ్ళి వడిసెల రాయితో కొట్టినట్టు మనము కూడా ధైర్యంతో సాతాను మీదకు వెళ్దాం. గతంలో మనకు తోడు ఉన్న దేవుడు ఇప్పుడు కూడా మనకు తోడుగా ఉన్నాడు. నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను, ఏమాత్రమును నిన్ను ఎడబాయనని దేవుడు మనతో చెప్తున్నాడు. అలా అయితే మనం ఎందుకు గడగడగా వణికిపోవాలి? గతంలో దేవుడిచ్చిన విజయం కేవలం ఒక కళ అనుకుంటున్నావా? ఆ చచ్చిన ఎలుగుబంటిని, సింహాన్ని చూడు. ఈ ఫిలిస్తీయుడెవడు? నిజమే, ఈ ఫిలిస్తీయుడి విషయంలో ఆయన నామం ఎలా ఘనపరచబడిందో మరో విషయంలోనూ ఆయన నామం అలాగే ఘనపరచబడుతుంది. ఎలుగుబంటి నుండి, సింహం నుండి మనలను రక్షించిన దేవుడు ఫిలిస్తీను చేతికి అప్పగించడు కదా. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. ఈ లోకపు శ్రమల విషయంలోనూ, అలాగే మరి ఏదైనా పాపపు విషయంలోనూ, శోధనలోనూ, వేదనలోనూ, ఇరుకులలోనూ, ఇబ్బందులలోనూ, ప్రతి విషయం నుండి ఆయన మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. వాటి యొక్క అపాయముల నుండి ఆయన తప్పించే దేవుడు. పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ సంచరించు దేని నుండి అయినను ఆయన మనల్ని విడిపిస్తాడు. కాబట్టి నా ప్రియమైన వారలారా, దేవుణ్ణి కలిగి ఉన్న మనము దేని గురించి భయపడాల్సిన పని లేనే లేదు. ఎందుకంటే గొల్యాతు నుండి రక్షించిన, దావీదును రక్షించిన దేవుడు ఆ రోజు దావీదుకు ఎలాగైతే తోడుగా ఉన్నాడో ఈరోజు నీకు, నాకు, మనందరికీ తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆయన నమ్మదగిన దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడు. సౌలు చేతిలో నుండి దావీదును ఏ విధంగా అయితే తప్పించాడో, గొల్యాతు నుండి ఏ విధంగా దావీదును విడిపించాడో, ఈరోజు నీవున్న కుటుంబ పరిస్థితుల నుండి, శోధనల నుండి, అవమానముల నుండి, నిందల నుండి, అప్పుల భారము నుండి, అపాయముల నుండి, వేదనల నుండి ఆయన ఖచ్చితంగా నిన్ను తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన ఇరుకులో విశాలత కలుగజేయు గొప్ప దేవుడు. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఈ యొక్క మాటలను బట్టి కాదు, కానీ అక్షరాన్ని బట్టి కాకుండా ఆత్మచేత మీరు నడిపించబడిన వారై, ఆత్మచేత నింపబడిన వారై, ధైర్యము కలిగి, ధైర్యము తెచ్చుకొని దేవుని యందు మనం కొనసాగిపోదాము. దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకిచ్చిన యొక్క గొప్ప వాగ్దానాన్ని బట్టి మనము బలపరచబడి, స్థిరపరచబడి దేవునిలో కొనసాగుదాం. ఆమేన్.
ఈ మాటలు దేవుడు దీవించునుగాక. హల్లెలూయా.